అరే 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 లవ్ ఫెయిల్ స్టోరీ చెప్తా అన్నావు కదా, చెప్పు చెప్పు. రే వచ్చి రాగానే ఇదారా అడిగేది, నేను దానికోసమే వచ్చినారా, నాకు ఈరోజు వచ్చే ఓపిక లేదు, నువ్వు అది చెప్తావు కదా అని చెప్పి నేను చెప్పాను ఈ వీడియోలో, నేను చెప్పాను లేదు, నేను అసలు చెప్పొద్దా అనుకున్నా, అసలు నేను షార్ట్ వీడియోలో ఎక్కడైనా చెప్దామని అనుకున్నా. రే ఈ వీడియోలో చెప్పిన సంబంధం లేదు, షార్ట్ వీడియో లేదేం లేదు అని నేను ఈ వీడియో మోటివ్ లేదు, అది అయినా కాకపోయినా నువ్వు చెప్పాల్సిందే, నేను వినాల్సిందే, అందరూ వినాల్సిందే, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ తెలియాల్సిందే. సరే మధ్యలో నేను ఎక్కడైనా చెప్పొచ్చు, సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. నేను ఎక్కడ చెప్తానో నాకు కూడా తెలియదు, ఎక్కడ కరెక్ట్గా ఫిట్ అయిపోతే అక్కడ చెప్పేస్తాను నేను స్టోరీ. సో మధ్యలో ఎక్కడైనా చెప్పేస్తాడంట, నేను కూడా వెయిటింగ్, నేను కూడా మీతో పాటు ఏంటా. లెట్స్ గో. ఇంట్రడక్షనా వీళ్ళతోనే చెప్తామా? సరే కానిచ్చిద్దాం. 7 రంగుల అరుణోడు లాంటి టెక్ వార్ వద్దు. ఏఐ యొక్క మేధోశక్తిని పరీక్షించే రంగంలో ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ 4 మహారథులు ఒకే రింగ్లో దిగితే ఒకవైపు చాట్ జీపీటీ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అయ్యరే ఎట్లరా కెమెరా మ్యాన్, ఇది ఇంగ్లీష్ తెలుగు మిక్స్ ఇచ్చింది డీప్ సీక్. రే వీళ్ళతో కాని పని, నువ్వే ఇంట్రడక్షన్ ఇరా, రే నువ్వే వీళ్ళతో కాని పని. ఒకవైపు ఇంటర్నెట్ సెన్సేషన్ చాట్ జీపీటీ, మరోవైపు క్లౌడ్ ఏఐ తుఫాన్, జెమిని గ్రహాల విరిగిపడ్డ ప్రకాశం, చివరికి డీప్ సీక్ మేఘంలో దాగి ఉన్న మేధావి. బాస్ అన్న ఒక వ్యక్తి ఒక మంచి ట్రిప్కి వెళ్దామని అనుకుంటాడు. ఈ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ ఊరికి ఒక పెద్ద కంపెనీలో చాలా కృషితో పనిచేస్తాడు. ఈ బాస్ చాలా సంతోషంగా ఉండేవాడు, ఎక్కడ ఎవరితో గొడవలు లేవు, చాలా బాగా పని చేసుకుంటాడు, మంచి శాలరీ వస్తుంది కాబట్టి ఎటువంటి కష్టాలు కూడా లేవు. సో ట్రిప్కి వెళ్దాం అనుకున్న ఈ బాస్ చాలా ప్లేసెస్ని వెతుకుతూ ఉంటాడు. ఒక ఊరు కనిపిస్తుంది. ఆ ఊరు పేరు చూడంగానే బాస్ వెంటనే ఆ ఊరికి వెళ్ళిపోతామని చెప్పి టికెట్స్ బుక్ చేసుకుంటాడు. ఈ ఊర్లో మనుషులు మాత్రం ఎంత క్లోజ్గా ఉంటారంటే, ఇంత క్లోజ్నెస్ ఎక్కడ ఎవరితోని ఏ ఊర్లో కూడా చూసుంటాం. ఏ పని చేసినా కానీ అందరూ నిర్ణయించుకొనే చేస్తారు, ఏ పని చేయాలనుకున్నా కానీ అందరూ కలిసికట్టుగా చేస్తారు, ఎవ్వరూ ఎవరితో గొడవ పడరు, అందరూ ఒక కుటుంబంలో మంచి ఫ్యామిలీలా ఉంటారు. ఈ ఊరి పేరు సైలెంట్. అన్నీ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఎలా కావాలో అలా జరుగుతున్న సందర్భంలో ఆ రోజు రాత్రి 10 గంటలకి ఒకరు చనిపోతారు. చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరో చంపేశారని తెలుస్తుంది. అది తెలిసిన ఊరు ప్రజలందరూ చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరు తెలుసు, ఊర్లో ఉన్న వాళ్ళైతే ఎవరు చంపరు అని చెప్పి గట్టి నమ్మకం వాళ్ళకి. కానీ ఆ రోజు ఎవరో చంపేశారని తెలిసిన తర్వాత ఆ ఊర్లో అందరూ భయపడడం మొదలు పెడతారు. ఈ బాస్ మంచి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని ఆ ఊరికి వెళ్తూ ఉంటాడు. అతను ఆ ఊరికి రాత్రి చేరుకుంటాడు. ఆయన ఊరికి చేరుకున్న సమయం 8:30. ఈ బాస్ 8:30కి ఆ ఊరికి చేరిన తర్వాత ఆయన సరదాగా గడుపుతూ ఉంటాడు. అదే రోజు 10 గంటలకి ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. ఆ ఊర్లో ఎలాగో అందరూ గుర్తుపట్టగలుగుతారు కాబట్టి ఎవరో బయట వ్యక్తి చంపుకుంటారని చెప్పి ఆ ఊర్లో ప్రజలందరూ నమ్ముతారు. ఈరోజు మీ నలుగురికి ఫస్ట్ క్వశ్చన్, ఆ వ్యక్తిని ఎవరు చంపుండొచ్చు, ఎందుకు? నేను చెప్తా. బాస్ ఎందుకంటే వాడి టైమింగ్, వాడు అవుట్ సైడర్, ఇంకా వాడికి సైకలాజికల్ ప్రెషర్ ఉండి వాడు చంపేద్దాం అనుకొని చంపేస్తాడు. మనం కూడా అదే చెప్పేద్దాం. బాస్ ఆన్సర్ బాస్ ఫిక్స్, బాసే ఆన్సర్. నేను కూడా బాసే బాస్ ఆన్సర్ బాస్. సేమ్ రీజన్స్. కొంచెం కూడా ఆలోచించారా? ఏమయ్యా టోల్స్ రా మీరు, నాకు అర్థమే కాదు. బాస్ కల్ప్రిట్ అని మనం చెప్పలేము, ఎందుకంటే స్టోరీలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ప్లస్ మనము
సిచ్యువేషన్ చూసిన వెంటనే మనం ఏం డిసైడ్ చేయలేము. ఎందుకంటే ప్రూఫ్ కూడా లేదు మన దగ్గర. బాస్ చంపేశాడు అన్న దానికి రీజన్ కూడా మన దగ్గర ఏం లేదు. సో ఆన్సర్ ముందే చెప్పలేం. ఒకవేళ నేను స్టోరీని కొంచెం ఎక్స్టెండ్ చేసి చంపింది బాస్ కాదు విలేజ్లో ఉన్న వ్యక్తే అని అంటే ఆ వ్యక్తికి రీజన్స్ ఏముండొచ్చు? ఒకవేళ ఆ ఊర్లో ఉన్న వాళ్ళే చంపుంటే ఎవ్వరికి తెలియని వాడు పర్సనల్ యాంగర్ ఉండొచ్చు, సైకలాజికల్ బ్రేక్డౌన్ కూడా కావచ్చు కదా. ఇవన్నీ పక్కన పెట్టు, వాడు అటెన్షన్ గెయిన్ చేసుకోవడానికి కూడా చేసి ఉండొచ్చు కదా, చెప్పలేము. ఉండొచ్చు. ఎస్ అవునవును, ఉండొచ్చు. ఆ చంపడానికి వెనకాల మీరు ఏమైనా పర్సనల్ రీజన్స్ ఆలోచించుకొని చెప్పగలుగుతారా అని అడిగాను. పర్సనల్ రీజనా? అండ్ గెస్ వాట్, ఈ 4 టూల్స్ సేమ్ ఆన్సర్ ఇచ్చాయి. అండ్ ఆ ఆన్సర్ చెప్పా